భూపాలపల్లి మున్సిపల్ ప్రచారంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ని తిట్టడం తప్ప రేవంత్ కి పాలన చేత కాదు అంటూ విమర్శించారు కేటీఆర్. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఎక్కడున్నారు అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో రేవంత్ చంద్రబాబు సంచులు మోశారు అని ఆరోపించారు. లక్కీ డ్రాలో రేవంత్ సీఎం అయ్యారని, 2 ఏళ్ల తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమేనని అన్నారు. ఎన్ని దేవుళ్లకు మొక్కుతావో మొక్కుకో, పాతాళంలో దాక్కున్నా రేవంత్ ని విడిచిపెట్టబోము అంటూ హెచ్చరించారు కేటీఆర్. ఆ రోజు ఈ మునగాడు చంద్రబాబు సంచులు పట్టుకొని, చంద్రబాబు పంపిన సంచులు పట్టుకొని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బ్రోకర్ పనులు చేస్తాడు. ఇవాళ వచ్చాట కేసీఆర్ ఎవడు, ఈయనవడు, ఆయనవడు అని లక్కీ డ్రాలు నువ్వు కొట్టినావు, లక్కీ డ్రాల సీఎం అయినావు. అదేదో 5 ఏళ్ళు నడుపుకోకనట కేసీఆర్ తిడతావు. నేను ఒకటే చెప్తున్నా, యాది పెట్టుకో. తిడితే నన్ను తిట్టు, రమణారెడ్డి అన్నం తిట్టు, మా ప్రకాశ్ అన్నం తిట్టు, కానీ కేసీఆర్ తిడితే నేను చెప్తున్నా, 2 ఏళ్ళే నీ టైం అంతా, 2 ఏళ్ళే. 2 ఏళ్ల తర్వాత మళ్ళా గులాబీ జెండా ఎగురుడు పక్క. మొక్కుకో, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళకు మొక్కుకో, కానీ నువ్వు పాతాళంలో దాక్కున్నా నీకు మాత్రం కేసీఆర్ అంటే మాత్రం ఇడిచిపెట్టాం, మా కార్యకర్తలను అంటే కూడా ఇడిచిపెట్టాం. అయ్యా పోలీస్ అధికారులు, అధికారం ఎవరంటే సొత్తు కాదు, మళ్ళా వస్తాం. ఇప్పుడు ఎవరైతే నగరాలు చేస్తుండ్రో టోకలు కట్ చేసే బాధ్యత ఉండండి, అతి చేయకండి. ఎమ్మెల్యే సీఎం వాళ్ళు వీళ్ళు ఎవరో చెప్పిన నాగమాగం చేయకుండా అమాయకులైన మా కార్యకర్తల నాయకులను ముట్టుకుంటే ఇడిచిపెట్టాం. తప్పకుండా ఎంబడబడతాం, బరాబర్ ఎంబడబడతాం. తెలంగాణ బిడ్డలం, రేషం ఉన్నోళ్ళం, ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం, సింగరేణి గడ్డ మీదకి వెళ్ళి చెప్తున్నా, బరాబర్ గల్లా వంటి అడుగుతాం.